ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మీ యొక్క జాతకం ప్రకారం శుక్రుడు రుణానుబంధాన్ని ప్రేరేపిస్తున్నట్లయితే దానికి సంబంధించిన శుక్రుడికి సంబంధించిన పరిహారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క శాపం ఏ విధంగా వస్తుంది పూర్వీకుల నుండి అంటే, మీ పూర్వీకులు చేసిన పాపంలో స్త్రీలను హింసించటం, భార్యను హింసించటం, గర్భం రాకుండా నిరోధించటం, మీ యొక్క కూతుళ్లను అంటే పూర్వీకులలో ఉన్నటువంటి కూతుళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆడవారిని మీ ఇంటి ఆడవారికి జరిగిన అన్యాయాల వల్ల పడిన ఆక్రోశం శాపంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీంట్లో రిజల్ట్ ఎలా ఉంటుంది? వివాహాలు కాకపోవటం, వివాహం దగ్గరగా వచ్చి ఆగిపోవటం, ఇక తాంబూలాలు కూడా తీసుకుని రేపు పెళ్ళి ఎల్లుండి పెళ్ళి అనగా ఏదో విధంగా ఎవరో ఒకరు చనిపోవటం కుటుంబ సభ్యుల్లో, వెంటనే ఆ వివాహం రద్దు అవ్వటం, లేకపోతే వివాహం అయిన నెక్స్ట్ డే ఎవరో ఒకళ్ళు వాళ్ళ యొక్క పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చనిపోవటం, ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో సత్యనారాయణ వ్రతంతో సహా ఆగిపోవటం అనేది జరుగుతుంది. ఫస్ట్ నైట్ ఆగిపోతుంది, తర్వాత అనేక రకాల మూడవ అని అదని ఇదని చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇది మళ్ళీ వారిద్దరి మధ్య సఖ్యతకు దారితీయక విడాకుల దాకా వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రిపీట్ అవుతూ ఉంటే, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వెంటనే ఒక చిన్న రెమెడీ, ఇది ఖర్చుతో కూడింది ఏం కాదు, చాలా సింపుల్ రెమెడీ. ముందు మీరు మానసికంగా ప్రశాంతత పొందుతారనమాట. ఈ యొక్క సమస్యలోంచి బయటపడడానికి ఒక చిన్న రెమెడీ ఇది ఉపయోగపడవచ్చని నా అభిప్రాయం. చేయగలిగితే చేయండి. అందరూ మీ కుటుంబ సభ్యులందరి దగ్గర నుండి కొంత డబ్బును తీసుకొని ఏదైనా గోశాలకి తప్పకుండా ఒక మినిమం 100 ఆవులు తినగలిగినంత గ్రాసాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అది ఒకరోజు తింటుందా, వారం తింటాయా, లేకపోతే నెల రోజుల వరకు తింటే ఉపయోగపడుతుందా, మీ యొక్క స్తోమతను బట్టి ఒక 100 ఆవుల వరకు అయినా కూడా గోశాల 100 ఆవులు ఉన్న గోశాల లేకపోతే 4-5 గోశాలకైనా మీరు ఆ డబ్బుని మొత్తాన్ని వెచ్చించండి. దాంట్లో రూపాయి కూడా మిగిల్చొద్దు. మొత్తం ఒక 2500 వసూలు చేశారు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుండి. ఆ 2500కి ఎంత వస్తే అంత గ్రాసం, పచ్చి ఆవు, పచ్చి గడ్డి లేకపోతే ఎండి గడ్డి కానీ ఏదో ఒకటి ఇచ్చి వాటిని ఆవులకి స్వయంగా మీలో ఎవరో ఒకరు పూనుకొని మీ ఫ్యామిలీ తరపున అది వాటికి అందజేసే మార్గం చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క సమస్య తొలగుతుంది. అదేవిధంగా నేను పైన చెప్పినటువంటి 2 రెమెడీస్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. అవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. దీంతో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ఇదే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గవ్వలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గవ్వ తీసుకొని దాని చేతిలో ఉంచుకొని ధ్యానం చేసి నెక్స్ట్ డే అందరి దగ్గర కలెక్ట్ చేసి వాటిని కూడా బూడిద చేసి పారే నదిలో కలపటం అనేది కూడా చేసినట్లయితే కూడా ఈ సమస్యకి పరిష్కార మార్గం లభించినట్లే అన్నమాట. కాబట్టి ఈ యొక్క రెమెడీ కూడా చేసి చూడండి, శుభ ఫలితాలు వస్తాయి. శుభం భవతు.